వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. ఇప్పటివరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు మన సామెతలకు పునఃస్వాగతం అండి. ఈ ఎపిసోడ్ సామెత కోటి విద్యలు కూటి కొరకే. కోటి విద్యలు కూటి కొరకే అంటేను మనం ఏ విద్య నేర్చుకున్నా కూడాను అది మన సస్టెనెన్స్ కోసం అని చెప్పే సామెత అండి. మామూలి మనం సుబ్బలక్ష్మిని, సుబ్బారావుని, సుబ్బాయమ్మ గారిని తెచ్చేసుకుందామండి. సుబ్బలక్ష్మి, సుబ్బారావు భార్యాభర్తలు. సుబ్బారావు ఒకరోజు హడావిడిగా వచ్చి, ఏమి సుబ్బలక్ష్మి, నీకు తెలుసా మన వీధి చివరన ఒక ఆఫీస్ పెట్టారు. ఆఫీసులో మనం ఇప్పుడు డబ్బులు వేస్తేనో 5 ఏళ్లలో ఖచ్చితంగా దాన్ని ఎత్తింపు అవుతుందిట. పోస్ట్ ఆఫీసులో కానీ ఏ ఇతర బ్యాంకుల్లో కూడాను మనం ఇంత అమౌంట్ డిపాజిట్ చేస్తే దానికి అంత రాకపోవచ్చు అని చెప్పాడు. సుబ్బలక్ష్మి అండి, ఎవరండి ఆ పిచ్చోళ్ళు? మన దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ఎలా మనకి ఎక్కువ అధిక వడ్డీ ఇస్తారండి? వాళ్ళ మెయింటెనెన్స్ ఉండాలి, కొద్దిగా ఆలోచించండి అన్నది అనునయంగా. అయినా సుబ్బారావు వినిపించుకోకుండా, నీకేమీ తెలీదు, మీ నాన్నగారు ఇచ్చిన 50,000 ఇవ్వు, అవి ఇవ్వు, నేను పెడతాను, లక్ష్య చేస్తాను అని అంది. వెంటనే సుబ్బలక్ష్మి, ఏమన్నా మనకి ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? మన పిల్లల చిన్న పిల్లలు, ఉయ్యాల పిల్లలు, ఒకటే పిల్లలు, ఆ పిల్లల్ని మీరు పట్టించుకోకుండాను ఇప్పుడు గబగబా మనం అంత డబ్బు సంపాదించి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీరేమన్నా అనుకోండి, మా నాన్నగారు ఇచ్చిన డబ్బులు మాత్రం నేను పొరపాటున కూడా మీకు ఇవ్వను అని అంది. అనగానే సుబ్బాయమ్మ కూడా కోడలికి వత్తాస పలుకుతూ, ఏమిట్రా సుబ్బారావు, నువ్వు కూడాను అదొద్దంటుంటే ఎందుకు? దాని డబ్బులు తీసుకుని రేపు మీ మామగారు వాళ్ళ ముందు నువ్వు చులకనవ్వవు. ఎందుకు వచ్చింది గొడవ? నీ దగ్గర ఏమన్నా 5-10 ఉంటే వేసుకో, లేకపోతే లేదు అని కొడుకుకి ఒక ఉచిత సలహా పడేసింది సుబ్బాయమ్మ. మీ ఆడవాళ్ళంతా మీరు ఇలాగే చేస్తారు అని కోపంగా వెళ్ళిపోయాడు సుబ్బారావు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత సుబ్బారావు మరి పెట్టుబడి పెట్టాడో లేదో ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. 1-2 సార్లు, ఏమండి మీరేమన్నా డబ్బులు కట్టారా అని భార్య అడిగినా కూడాను, నీకు అనవసరం, నువ్వు ఇవ్వలేదు కదా, నీకెందుకు అన్నట్టు మాట్లాడేవాడు. కొద్దిగా కోపంగా కొన్నాళ్ళు ముభావంగా ఉన్నాడు. ఆ తర్వాత మామూలు అయిపోయాడు. ఒక 4-5 నెలలు ఇట్టే గడిచిపోయింది. ఒకరోజు సుబ్బారావు కొంచెం ఆదుర్దగానే ఇంటికొచ్చి, అమ్మ నీకు ఈ విషయం తెలుసా? మన వీధి చివరిన పెట్టిన ఆఫీసు మూసేశారు, అక్కడ గందరగోళంగా ఉంది, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కానీ అసలైన ఆయన పారిపోయాడు, మిగతా వాళ్ళని ఎవరు చేయగలిగింది ఏమీ లేదు అని పోలీసులు చెప్పారమ్మా అని చెప్పాడు. వెంటనే సుబ్బాయమ్మ అంది, ఒరే నీకన్నా కోడలు తెలివిగలుదురా, అందుకే తను డబ్బులు ఇవ్వలేదు. నువ్వు అలా కాకుండాను ఉన్న 4 డబ్బులు ఇంతకీ కొంప తీసి నువ్వేమన్నా పెట్టావా, లేకపోతే మేము ఊహించుకుంటున్నామా అన్నది. అవును కాదు అని చెప్పలేదు సుబ్బారావు. కారణం ఏంటంటే అతను ఎంతో కొంత పెట్టుబడి పెట్టాడు, అత్యాసకపోయాడు. ఇక్కడ మనం 2 సామెతల్ని మనం తెలుసుకున్నామండి. ఒకటి, అవతల వైపు వాళ్ళ నుంచి చూస్తే వాళ్ళు కోటి విద్యలు కూటి కొరకే, ఏదో చేశారు, మోసం చేశారు, మభ్యపెట్టారు, మనం మోసపోవటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని వాళ్ళు మోసం చేశారు అని మనం అనుకోవచ్చు. రెండో పార్ట్గా చూస్తేను అత్యాస అనర్థానికి చేటు, లేదా దురాశ దుఃఖానికి చేటు. ఇందులో మనకి 3 నానుళ్ళు వచ్చేయండి. ఇవి ఎవర్గ్రీన్ నానుళ్ళు, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇది ఒక ఆర్థిక విషయంలోనే కాదండి, అన్ని విషయాల్లో కూడాను ఇది వర్తిస్తుందని మా సిఎంసి ఛానల్ వారి భావన. మీరు మా భావంతో ఏకీభవిస్తారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరో ఎపిసోడ్లో మరో సామెతతో కలుసుకుందామండి. అప్పటి వరకు